200 ఉన్నదాన్ని 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారే చేశాడు. 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000 చంద్రబాబు నాయుడు గారే చేశారు. మీరు పెంచింది 1000 రూపాయలు 3000 అన్నావు. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాల్లో 5 సార్లు 250 250 250 అనుకుంటా వచ్చావు. వాళ్ళకి అది కూడా ఇవ్వకుండా, అధికారులతోటి ఇవ్వనీయకుండా, చక్కగా ఇంటికి వెళ్ళి ఇచ్చే వాతావరణం ఉన్నప్పటికీ కూడా శవాలు కావాలి కాబట్టి నువ్వు రాజకీయాలు చేయటం కోసం, ఆ శవ రాజకీయాల కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళని శవాలుగా మార్చి రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, 2 నెలలు ఆగండి. చంద్రబాబు నాయుడు గారు ఆనందంతో, సంతోషంతో పేదలైనటువంటి వృద్ధులకి, పేదలైనటువంటి వికలాంగులకి 4000 రూపాయలు 1వ తారీఖునే ఒక్కసారే మీ అందరికి వచ్చేటట్టు చేస్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది మేమే, పెన్షన్ పెంచింది మేమే, పెంచిన పెన్షన్ ఇస్తానంది నేనే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి పోయారు. కాకపోతే 3000 గత ఎన్నికల్లో 2019లోనే 3000 ఒకేసారి ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి పాపాల్లో పాలు పంచుకోవద్దు. మీరందరూ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, ఇంజనీర్లు చేసినటువంటి వాళ్ళు, మీ జీవితాలకి ఉద్యోగాలు వచ్చే విధంగా, మీకు మంచి జీవనోపాధి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మంచి జీవితాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నేరాల్లో, జగన్మోహన్ రెడ్డి పాపాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని కోరుకుంటూ, జోగి రమేష్కి పెరవనూరులో అంతిమయాత్ర ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాల్ని అమలు చేయటం కోసం జోగి రమేష్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ